ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. వార్తల వివరాలు 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలోని కలిదిండి గ్రామంలో నిన్న జరిగిన మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆయన రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 41,000 ఎకరాల్లో భూ సమస్యలు పరిష్కరించామని, తద్వారా 1,27,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరిస్తూ, భారతదేశం వికసిత్ భారత్ 41,000 ఎకరాలు 1,25,000 మందికి 22 ఏకం చేసి పట్టాలిచ్చాం. రైతాంగాన్ని ఆదుకోవాలని జోన్ నాన్ జోన్ లేదు. మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అందరికి కూడా ₹50 కరెంట్ ఇస్తాం. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన నిన్న శానోస్లోని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ సాంకేతిక సంస్థ అధ్యక్షుడు, సీఈఓ డాక్టర్ శివశివరాం, ఇతర ఉన్నతాధికారుల బృందంతో సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో మారే బ్యాటరీల సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారు చర్చించారు. బ్యాటరీల అభివృద్ధిపై జరుగుతున్న పరిశోధనల వివరాలను డాక్టర్ శివరాం ఈ సందర్భంగా వివరించారు. ప్రయోగశాల స్థాయి పరిశోధనలను వాణిజ్యపరంగా భారీ స్థాయి తయారీకి తీసుకువెళ్లడంలో ఎదురవుతున్న సవాళ్లను, సంస్థ సాధించిన ప్రగతిని భట్టి విక్రమార్కకు ఆయన వివరించారు. తెలంగాణలో విస్తరిస్తున్న విద్యుత్ వాహనాల వినియోగం, హరిత ఇంధన రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి శివరాంకు తెలిపారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం 12,620.53 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిందని కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై రాజ్యసభలో భారతీయ జనతా పార్టీ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ లిఖితపూర్వక సమాధానమిచ్చింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 5,512.40 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేంద్రం వెల్లడించింది. స్పిల్వే నిర్మాణంలో ఇప్పటివరకు 96.87% మట్టి పనులు పూర్తయ్యాయని, కాంక్రీట్ పనులు 98.84%, స్టీల్ పనులు 92.9% మేర పూర్తయ్యాయని వెల్లడించింది. ఎర్త్ రాక్ఫిల్ డ్యాంకు సంబంధించి కాంక్రీట్ పనులు 81.99% పూర్తయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది. ప్రధాన కాలువల తవ్వకం పనులు 98.96% పూర్తయ్యాయని వివరించింది. బ్యాంకాక్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ యువకులను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విదేశీ వ్యవహారాల శాఖ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఉద్యోగాల పేరుతో థాయిలాండ్కు తీసుకువెళ్లిన తమను అక్రమంగా బ్యాంకాక్ నుంచి మయన్మార్కు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ తమను రక్షించాలని కోరుతూ బాధితులు సామాజిక మాధ్యమంలో విడుదల చేసిన వీడియోపై మంత్రి స్పందించారు. యువకుల బాధను తాను అర్థం చేసుకున్నానని, వారిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. హస్తకళాకారులకు అవసరమైన నాణ్యమైన కలపను తక్కువ ధరకి అందించేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 6 చోట్ల క్రాఫ్ట్వుడ్ బ్యాంకుల ఏర్పాటు చేసే అంశంపై ఆయన నిన్న మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. లాభాపేక్ష లేకుండా కలప సేకరణ, రవాణా, నిర్వహణకు అయ్యే ఖర్చులు మాత్రమే వసూలు చేసేలా ధర నిర్ణయించాలని ఆయన సూచించారు.
సాధ్యమైనంత త్వరగా హస్తకళాకారులకు అవసరమైన కలప బ్యాంకులను అందుబాటులోకి తేవాలని పవన్ కళ్యాణ్ నిర్దేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన భారత జాతీయ పతాకం రూపకల్పన పరిణామక్రమం వంటి వివరాల గురించి ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోవింద్ సురేంద్ర గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేయనుంది. 1942లో క్విట్ ఇండియా ఉద్యమం జరిగేటప్పుడు అస్సాంలో 17 సంవత్సరాల బాలిక బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుళ్లను కూడా లెక్క చేయకుండా పోలీస్ స్టేషన్ పైన జెండాను నాటే క్రమంలో బ్రిటిష్ వారి చేతిలో ప్రాణాలు కోల్పోతుంది. ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. గుంటూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఫ్లూ క్యూర్డ్ వర్జినియా టొబాకో ఎఫ్సీవీ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సహచర మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, పొగాకు పండించే ప్రాంతాల శాసనసభ్యులు, పొగాకు బోర్డు చైర్మన్, ఇతర అధికారులు, కొనుగోలు సంస్థల ప్రతినిధులు, వివిధ ప్రాంతాల రైతులతో ఆయన నిన్న ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, సిగరెట్లకు సంబంధించిన పరిణామాలు తదితర కారణాలతో పొగాకు ధరలు తగ్గాయని మంత్రి వివరించారు. ఈ రోజు నుంచి 4 గ్రేడ్లకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అనుగుణంగానే ప్లాట్ఫారంలపై కొనుగోలు జరగాలని కింజరాపు అచ్చెన్నాయుడు వివరిస్తూ 94 మిలియన్ కేజీలు అంచనా వేశాం. ఏదైతే ఆఫ్ స్టైల్ లో గ్రేడ్ ఈ 94 మిలియన్ కేజీలకి ఒక్కొక్క క్వింటాల్కి 1000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా పొగాకు బోర్డు కొన్ని తర్వాత 9 రోజులకి రైతుల అకౌంట్ లో డబ్బులు వేస్తారు. అదే రోజు మేము కూడా ఈ 2 గ్రేడ్లకి డైరెక్ట్ గా బెనిఫిట్ స్కీమ్ కింద వాళ్ళ అకౌంట్ లో వేసి ఈ విపత్తును అధిగమించడానికి పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రాజమహేంద్రవరంలో ఇటీవల నిర్లక్ష్యంగా కారు నడిపిన ఘటనలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ చెప్పారు. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఎక్లాస్పూర్ గ్రామానికి వెళ్లిన మంత్రి నిన్న ప్రియాంక మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రియాంక కుటుంబ సభ్యులను పరామర్శించి తన సానుభూతిని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం చెక్కును ప్రియాంక తండ్రికి అందించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 14వ తేదీన సమావేశం కానుంది. హైదరాబాద్లోని డాక్టర్ అంబేద్కర్ సచివాలయంలో ఉదయం 10:30 గంటలకు కేబినెట్ భేటీ జరుగుతుంది. ఈ సమావేశంలో శాసనసభ సమావేశాల తేదీలను ఖరారు చేయనున్నారు. చట్టసభల్లో 21 ఏళ్లకే పోటీ చేసే అంశం, రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. వాతావరణం. వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇది సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి ఎల్ నారాయణ పేర్కొంటూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2027 నాటికి రాష్ట్రంలో భూ సర్వే ప్రక్రియ పూర్తి చేసి రైతులు, భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణలో విద్యుత్ వాహనాలకు ఉపయోగించే బ్యాటరీల పరిశ్రమను ఏర్పాటు చేయాలని క్వాంటమ్ స్కేప్ బ్యాటరీ పరిశ్రమను ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క కోరారు. పొగాకు రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.